నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను స్వర్ణలత. ముందుగా ముఖ్యాంశాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్న ప్రధాని బెంగళూరులో బీజేపీ పరివర్తన ర్యాలీ ముగింపు సభలో ప్రసంగించిన మోదీ. అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి పిలుపు. విజయవాడ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం. ప్రజా చైతన్యంతో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని కోడెల పిలుపు. విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన స్పీకర్. సెంచురియన్ వన్డేలో భారత్ ఘన విజయం. 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించిన టీమిండియా. ఇక వివరాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్ర ముగింపు సభను ఆదివారం బెంగళూరులో నిర్వహించారు. ఈ సభలో ప్రధాని ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, ప్రకాష్ జవదేకర్, కర్ణాటక బీజేపీ నాయకులు యడ్యూరప్ప, సదానంద గౌడ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని ప్రధాని అన్నారు. కర్ణాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని, అయినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశమంతటా బీజేపీ గాలి వీస్తున్నదన్న ప్రధాని త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 21వ శతాబ్దానికి కావలసిన అన్ని మౌలిక సౌకర్యాలను కర్ణాటక ప్రజలకు కల్పిస్తామన్నారు. సులభతర జీవనం లక్ష్యంగా పేద మధ్యతరగతి ప్రజల జీవనంలో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినప్పుడే ప్రజలకు మంచి సేవలు అందుతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆర్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రస్ట్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, యువత, రైతులకు మేలు చేసేందుకే స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొలుత నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన సంస్థను 2016లో విజయవాడ, 2017లో హైదరాబాద్ కు విస్తరించామన్నారు. త్వరలో విశాఖపట్నంలోనూ స్వర్ణ భారత్ ట్రస్ట్ ను ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశం చాలా రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇంకా సామాజిక, ఆర్థిక అసమానతలు ఉండటం బాధాకరమన్నారు. మహిళల పట్ల వివక్ష తొలగినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధానంగా 1 రైతు అన్నం పెట్టేవాడు, 2 మహిళ దేశ జనాభాలో సగం, 3 యువత భవిష్యత్తు వాళ్ళది. ఈ ముగ్గురిని టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయాలా, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలా, దాంట్లో వాళ్ళకి కావాల్సిన వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలా, దాంట్లో వాళ్ళకి సివిక్ సెన్స్ నేర్పించాలా, దాంట్లో వాళ్ళకి మన సంస్కృతి పట్ల, మన సాంప్రదాయాల పట్ల, మన పద్ధతి పట్ల గౌరవాన్ని కల్పించాలా, మన గ్రామీణ జీవన వ్యవస్థ అవుతుంది అది మారకుండా చూసుకోవాల్సి ఉంది, మన భాష పట్ల, మన వేషం పట్ల, మన పద్ధతి పట్ల ఒక రకమైన విలువలు కల్పించాలా, సాంప్రదాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యూత్, మహిళలు ప్లస్ రైతులు ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ ప్రభుత్వం చేసే పని సరిపోదు. నేను ఇందాక చెప్పాను, బికాజ్ చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. అందుకని ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా పనిచేయాలని స్వర్ణ భారత్ నిర్ణయం తీసుకొని నెల్లూరులో 16-17 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత విజయవాడకు వచ్చి, విజయవాడలో అయిన తర్వాత తెలంగాణలో అంతకుముందు ఇద్దరికి కూడా రాజధానిగా ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టారు. త్వరలో విశాఖపట్నాన్ని గురించి కూడా ఆలోచించాలని స్వర్ణ భారత్ నిర్ణయించడం చాలా సంతోషం. నేనేమంటున్నానంటే 10 మందికి నువ్వు సహాయపడితే అది పరమార్థం అవుతుంది, జీవితానికి పరమార్థం అవుతుంది. ఏ మాత్రం నీవు సంపాదించే రూపాయిలో 10 పైసలు ప్రజల కోసం
సమాజం కోసం, ఊరి కోసం, జనం కోసం, పక్కన వాళ్ళ కోసం, అన్నార్థుల కోసం కానీ నువ్వు కానీ ఖర్చు పెట్టగలిగితే అప్పుడు అది నిజంగా నీ జీవితానికి చాలా పరమార్థం అవుతుంది. నీకు ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. భక్తిలో సేవ కూడా ఒక కార్యక్రమం. ఇది ప్రపంచంలో భారతదేశానికి 2 గుర్తింపులు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక శక్తి, భారతదేశంలో ఎక్కువ స్పిరిచువాలిటీ. ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఫర్ స్పిరిచువల్ దిస్ థింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. రెండవది కుటుంబ వ్యవస్థ. మన అందరం కుటుంబము, పక్కన వాళ్ళదంటే నీ వాడిని గురించే కాకుండా నీ పక్కన వాడిని గురించి కూడా ఆలోచించే సత్వం అది కుటుంబంతో మొదలవుతుంది. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ట్రస్ట్ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలో 60% ఉన్న యువతకు 70% ఉన్న రైతులకు అవనిలో సగభాగమైన మహిళల అభ్యున్నతికి సంస్థ కృషి చేయడం హర్షణీయమని ప్రశంసించారు. 60% ప్రజానీకు యువకులు 39 సంవత్సరాల లోపు వాళ్ళు పనిచేసే శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళకు అవకాశాలు, ఉపాధి కల్పిస్తే 60% సమస్యలు పూర్తయినట్లు. ఇకపోతే 70% ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే ఈరోజు అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు, వ్యవసాయం చేస్తున్న వాటికి భయపడేవాళ్ళు, వాళ్ళందరూ సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టు అన్నమాట. కాబట్టి ఈ 3 వర్గాలకు సంబంధించి స్వర్ణ భారత్ ట్రస్ట్ పనిచేయడం అనేది చాలా హర్షణీయం, చాలా అభినందనీయం. వెంకటాచలంలో ప్రారంభం చేసినటువంటి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఇక్కడ విజయవాడలో, హైదరాబాద్లో, వారు ఇంకొకటి విశాఖపట్నంలో కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ విధంగా పెట్టినట్టయితే నేను చెప్పిన 3 వర్గాలకి కూడా సంతృప్తికరంగా గుర్తింపు, గౌరవం, ఉపాధి, సంపాదన మార్గాలు కనుక కలిగించినట్లయితే అంతకన్నా సేవ చేసేది మానవ సేవ, మాధవ సేవ అని దీపా వెంకట్ గారు చెప్పినట్టుగా అది పూర్తిగా నెరవేరుతుందని చెప్పి భావిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ సెలవు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మనిషి గౌరవంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. సమాజంలో ఆరోగ్యంపై ఉన్న ఉదాసీనతను విడనాడి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఉద్బోధించారు. సకాలంలో క్యాన్సర్ను గుర్తిస్తే తేలిగ్గా నయం చేసుకోవచ్చునని న్యాయమూర్తి వివరించారు. కనీస అవసరాలు అన్నీ ఉండటం, అందులో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం. మనందరికీ అది గ్రామీణ ప్రజలు కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కానివ్వండి, ఒక చెడ్డ అలవాటు ఉంది. నీ ఆరోగ్యం బాగుందా అంటే నేను బాగానే ఉన్నానే అని చెప్తాం. ఎవ్వరూ నేను అనారోగ్యంగా ఉన్నానని ఉన్నా కూడా చెప్పడం ఇష్టం ఉండదు. పోయి టెస్ట్ చేసుకోవడానికి కూడా తొందరగా ఇష్టపడం. మన లోపల ఉన్న జబ్బుని బయటికి రాకుండా ఉంచడం మూలంగా వచ్చే ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. ఇలాగా గ్రామీణ ప్రజల్లో ఈ జబ్బు ఇంకా ఎక్కువ ఉంది. నేను బాగానే ఉన్నాను, నాకేం అవ్వలేదు, నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సంకేతాలు మనకు అనారోగ్యానికి ఉన్నా కూడా మనం వెళ్ళకపోవడం డాక్టర్ దగ్గరికి, దీంతో జబ్బు ముదిరిన తర్వాత ఏం చేయలేకపోవటం చెప్పారు. ఈ సంకేతాలు ఉన్నా కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం. సో ముందుగానే మనం టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ కూడా క్యూర్ ఉందని చెప్తున్నారు. ఇంత ముందులాగా క్యాన్సర్ రాగానే వెంటనే ఏదో అయిపోతుందని కాకుండా ఇనీషియల్ స్టేజెస్లో కనుక తెలుసుకుంటే క్యూర్ చేసుకోవచ్చని. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం ఎంపీలందరూ పార్లమెంటులో తమ గళాన్ని గట్టిగా వినిపించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై పార్లమెంటు వేదికగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, పార్టీలకు అతీతంగా దీనిపై నిరసన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొందరు ఎంపీలు కేంద్ర వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. సమావేశానంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీజేపీతో మిత్రబంధం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో గళం విప్పాలని తమ అధినేత దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. మన రాష్ట్రానికి జరిగిన నష్టం కానీ అన్సైంటిఫిక్గా బైఫర్కేట్ చేయడం మూలాన రాష్ట్రం చాలా డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి రిజిస్టర్ రావాలని చెప్పి అనేక పర్యాయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా స్పెసిఫిక్గా మాకు ఏమీ చెప్పకపోవడం మూలాన డెఫినెట్గా ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. అదే డిస్కస్ చేసాం.
దాన్ని బట్టి మాకు కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ కానీ, రైల్వే జోన్ కానీ, డెఫిసిట్ ఫైనాన్స్, తర్వాత అమరావతి డెవలప్ క్యాపిటల్కి కొన్ని స్కీమ్స్ ఇవ్వాల్సి ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా గట్టిగా పోరాడు. ఎందుకంటే ఈ 16వ లోక్సభలో ఇది ఇంచుమించుగా ఇది ఫుల్ బడ్జెట్ సబ్మిట్ చేసేది బడ్జెట్ సెషన్ ఇది. కాబట్టి అవన్నీ కూడా గట్టిగా పోరాడి మనం, ఎందుకంటే మిత్రపక్షం కాబట్టి కొన్ని చేశారు వాళ్ళు, కానీ మిగిలిన చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాని గురించి చూస్తూ ఉన్నారు. అవి కూలంకుషంగా డిస్కస్ చేసి రేపు ఎల్లుండి కూడా ఇంకా సెషన్ ఉంది కాబట్టి మాట్లాడి అవన్నీ కూడా సొల్యూషన్ తీసుకురావాలి అనే విధంగా డెసిషన్ తీసుకున్నాం. మా పార్టీ, మా అధ్యక్షుల వారి ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యంగాని వేరే ఏమీ లేవు. కాబట్టి మిత్రపక్షం కాబట్టి డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. డెఫినెట్గా వాళ్ళు రిజాల్వ్ చేస్తారని చెప్పి చేసే విధంగా చేయనప్పుడు మా అధ్యక్షుల వారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటే అప్పుడు చెప్తాం. కానీ ఈ రోజు వరకు ఏం లేదు. పార్లమెంట్ వేదిక మీద కూడా అవసరమైతే నిరసన తెలియజేస్తాం గ్యారంటీగా. డెఫినెట్గా మేము ఒక స్పెసిఫిక్ పాయింట్స్ మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత వాళ్ళు కనుక మాకు క్లారిటీ రాకపోతే డెఫినెట్గా పార్లమెంట్ సెషన్లోనే లోపల హౌస్ లోపల కూడా నిరసన తెలియవలసిన అవసరం అయితే అంటే అది వాళ్ళతో మాట్లాడే తీసుకోవాలి. పోలవరం నిర్మాణంలో ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ బూత్ స్థాయి కమిటీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో సింహభాగం నిధులు కేంద్ర ప్రభుత్వాన్నేవేనన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఏదైతే మీకు రివాల్వింగ్ ఫండ్ వస్తుందో, ఏదైతే డ్వాక్వాను వాజ్పేయి గారు పెట్టారో మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు మహిళా తల్లులరా. ఈవేళ పట్టణాల్లో వచ్చే గ్రామాల్లో ఇచ్చేటువంటి డ్వాక్రా రివాల్వింగ్ ఫండ్ కానీ, పట్టణాల్లో వచ్చేటువంటి రివాల్వింగ్ ఫండ్ కానీ డ్వాక్వా ద్వారా, ఇది నరేంద్ర మోడీ ఈ డ్వాక్వాని వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. ఎన్ని వేల కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నాం, ఇన్నిచ్చిన 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఓన్లీ ఎన్ఆర్ఈ కేసులు. మీకు ప్రతి విషయం కూడా ఈవెన్ సోలార్ పవర్, సోలార్ వాటర్లు, ఎన్టీఆర్ సోలార్ వాటర్లు నరేంద్ర మోడీ ఇచ్చిన గ్రామంలో. నవ్యాంధ్రకు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణానికి మంత్రి దేవినేని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నందిగామ కంచికచర్ల మధ్యలో 263 కోట్ల రూపాయలతో 14.34 కిలోమీటర్ల మేర 6 వరుసల బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మాన్యుమెంట్ లాగా, ఎందుకంటే 1700 కిలోమీటర్లు ఈ ప్రాంతానికి ఆయన నడిచొచ్చారు. ఆ రోజుల్లో ఇక్కడ 1000 అడుగులు పైలాన్ కూడా మరి పరిటాల గ్రామం గుర్తుపెట్టుకునే విధంగా మేము ఇక్కడ చేసుకున్నాం. ఇవాళ ఈ భూమి పూజ చేసిన దగ్గర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక పెద్ద పైలాన్ని కూడా ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఈ ప్రాంతంలో ఈ కష్టం ఈ ఆయన ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తి ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లేన్ మరి ఇక్కడ రావటం, ఎన్నో యాక్సిడెంట్స్లో ఇక్కడ ఎంతోమంది 100 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ బైపాస్లో. ఇవాళ 6 లేన్ కానివ్వండి, పక్కన ఉన్న సైడ్ రోడ్స్ కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, ఇవాళ రైతులు ఇక్కడ అడిగిన గ్రామాలే కానివ్వండి, అన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయబోతున్నాం. నందిగాం దగ్గర ఈ కార్యక్రమానికి జాతికి అంకితం వచ్చే సంవత్సరం 2019 జనవరిలో చేస్తాం. మళ్ళీ ఈ మధ్యకాలంలోనే ఇదే స్థలంలో ఒక మంచి మాన్యుమెంట్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాన్ని జాతికి అంకితం చేస్తాం. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్లో భాగంగా విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేశాం. విజయవాడ బైపాస్ కూడా త్వరలోనే 6 లైన్లుగా అది కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంటాం. ఇది 1 yearలో పూర్తి చేయమని చెప్పి కాంట్రాక్టర్ కూడా ముఖ్యమంత్రి గారు మేము ఆదేశించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ జనవరిలో
దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆయన నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, ఈ ప్రజల యొక్క సంక్షేమం, అట్లాగే ఈ పిల్లల యొక్క రాబోయే కుటుంబ పిల్లల యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టారు. ఈ రాబోయే రాజకీయాలు ప్రతిపక్షాలు మానుకొని అభివృద్ధి శ్రమంతో एक एक ईंट जो सपनों का महल बनाया है, चीजों से नहीं जज्बातों से इसे सजाया है। मजबूत आंच का कर के निर्माण एक खूबसूरत कल की ओर कदम बढ़ाया है। इको फ्रेंडली फ्लाई ऐश से बनी ईंटें मजबूत, हल्की और घरों को गर्मियों में ठंडा रखती हैं। फ्लाई ऐश ब्रिक्स अपनाएं और मजबूत कल की ओर कदम बढ़ाएं। కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో పెలికాన్ పక్షుల పండుగను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామన్నారు. వేసవి విడిది కోసం సుమారు 35,000కు పైగా పెలికాన్ పక్షులు ప్రతి ఏటా సుమారు 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడకు వస్తాయని వివరించారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. కడపలో పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాల పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన 6,81,000 గృహాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కడపలో ఇప్పటికే 4,200 ఇళ్లను నిర్మాణం చేపట్టామని, త్వరలో మొదటి విడత పనులు పూర్తవుతాయని మంత్రి వివరించారు. కడప జిల్లాలో మున్సిపాలిటీస్లో ఈ అర్బన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఎలా కడుతున్నారు దాని మీద ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. అయితే అందులో 4,81,000 హౌసెస్ మల్టీ స్టోరీడ్ గాను, 2 లక్షలు వచ్చి ఇండివిజువల్ ఎవరికైతే సైట్స్ ఉన్నాయో వాళ్ళు కట్టుకోవడానికి 2.5 lakh ఇచ్చేటట్టుగా నిర్ణయించినవి. సో ఈ 4,81,000లో మెజారిటీ టెండర్లు పిలవటం, ఏజెన్సీస్కి అలాట్ చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ విధంగా రాజు స్వగృహ కట్టున్నారో వాటిలన్నిటి కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఎందుకంటే కొత్తగా కట్టే కాదు, పాతగా ఉండేవాటిని కూడా కట్టి రెక్టిఫై చేయటం ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు. ఈ ప్రాజెక్ట్ తెచ్చిందే ఎందుకు తెచ్చామంటే అధ్వానంగా ఉంది కాబట్టి. అది ఏదైతే ఎక్స్టెండెడ్ విలేజెస్ మీరు అన్నారు సార్ అసలు మరీ అధ్వానంగా ఉందని, అవన్నీ చేయటం కోసం ఈ 250 కోట్లు పట్టు. లోకల్ బాడీస్లో వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ లోకల్ బాడీ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మున్సిపాలిటీస్ అనేవి లోకల్ బాడీస్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని డెసిషన్స్ తీసుకొని అవి కాంట్రాక్ట్ పిలవాలి. వాళ్ళు ఆ లోకల్ బాడీని సరిగా నిర్వహిస్తే ఆ సమస్య ఉండదు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్, రూట్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో నిర్వహించిన 5K వాక్ ను ఆయన ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పెన్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడవచ్చునన్నారు. క్యాన్సర్ వ్యాధికి వైద్యం అందుబాటులో ఉందని, ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో 5K వాక్ నిర్వహించడం చాలా సంతోషం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో చనిపోతున్న వారు క్యాన్సర్ నుండి చనిపోతున్నారు. 5 సంవత్సరాల నుంచి జీవితాంతం వరకు కూడా ఏదో ఒక భాగంలో క్యాన్సర్ వచ్చి చనిపోతున్న వాళ్ళు ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది, ఆరోగ్యం నష్టపోతుంది, పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మహమ్మారిని పారదోలాలి అంటే ప్రజల్లో చైతన్యం అవసరం. ఒక పక్కన క్యాన్సర్ నిరోధించడానికి పొల్యూషన్ కానీ
లేకపోతే ఆహారపు అలవాట్లు కానీ పొగాకు వాడకుండా ఉండటం కానీ అవసరం. అదేవిధంగా ప్రారంభ దశలో క్యాన్సర్ని గుర్తిస్తే దాన్ని పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రచారం చేయడానికి వరల్డ్ క్యాన్సర్ దినోత్సవాన్ని మనం ప్రాతిపదికగా తీసుకున్నాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కంబైన్డ్ రాష్ట్రంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ శ్రీకారం చుట్టింది. ఇది చైతన్యం కలగజేయడానికి కానీ, వ్యాధి నయం చేయడానికి కానీ, ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి కానీ, ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక ప్రతినిధి అవసరం ఉంది. దీనిలో పాల్గొనేందుకు ముందుగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగుల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమ ఆప్యాయతలు చూపించాలని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత ఆసుపత్రులకు వెళ్లడం కంటే ముందే మేల్కొంటే వ్యాధి మన దరి చేరదన్నారు. రాకుండా చూసుకోవడం అనేది గొప్ప విషయం. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ అందరూ కూడా టెస్టులు చేయించుకొని రాబోయే రోజుల్లో ఇతర ఇబ్బందులకు పాల్గొనకుండా ఇది తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లాగా కాదు. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ సంపద గురించి ప్రపంచానికి తెలియజేసేందుకే బౌద్ధ వారసత్వ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. విజయవాడలో అమరావతి బౌద్ధ వారసత్వ మహోత్సవాలను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బౌద్ధానికి సంబంధించి చారిత్రక నిర్మాణాల వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. ప్రపంచ శాంతి కోసం దేశంలోనే తొలిసారిగా 2000 మంది బౌద్ధులతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 దేశాలకు చెందిన 15 మంది బౌద్ధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ ప్రదేశాలను వీరు సందర్శించనున్నారు. Andhra Pradesh has a tribe of Buddha period glory and houses many heritage sites beautifully decorated with pristine splendor, as well as forts and architectural masterpieces built by past royals and noble emperors. ఈ ఉత్సవాల్లో భాగంగా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. నాడు ధరణికోట ధాన్యకటకమైన అమరావతిని అప్పటి వారసత్వానికి వేదికగా చేస్తామని పేర్కొన్నారు. సనాతన బౌద్ధ వారసత్వ సంపదను విశ్వవ్యాప్తం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ దేశాల నుంచి వందలాది మంది బౌద్ధ భిక్షువులు ఈ వేడుకలకు తరలి రావడం హర్షణీయమన్నారు. ప్రపంచ శాంతి కోసం బుద్ధుడు అనుసరించిన మార్గం ఎప్పటికీ అనుసరణీయమని కోడెల వివరించారు. utmost respect for the Buddhism and its principles. Buddhism stands for peace and harmony. Places like Bhattapuru and Amarantha, Dharanikota, Naga, Visa are there. Buddhist relics are there. Buddhist stupas are there. I will request you to have a peaceful discussions which will go a long way for the peaceful and harmony of the society. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించినంతగా కేటాయింపులు లేవన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసానికి నిరసనగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడే ఒక గోడ పత్రికను కూడా రిలీజ్ చేసుకున్నాం. అలానే కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిపి 8వ తేదీన ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపిస్తా ఉన్నాం.
ఆ బంద్లో కూడా అందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం 3వ ఆదివారం కావడంతో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుండి మహాశివరాత్రి ఉత్సవాలు మొదలవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మరంగ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. వాహన సేవల కోసం ఇప్పటికే 7 కొత్త వాహనాలు ఆలయానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 20వ తేదీ వరకు జరిగి 21న శాంతి అభిషేకంతో పరిసమాప్తి అవుతాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతున్నది. మ్యాక్సిమం ఇప్పటికి ఒక 60-70% వరకు కంప్లీట్ అయిపోయింది ఏర్పాట్లు. మిగిలినవి కూడా మనకి 5-6 తేదీల కల్లా కంప్లీట్ అయిపోతుంది. భక్తులకి శ్రీకాకుళం జిల్లాలో మూగజీవులను వేటాడుతున్న ఓ వ్యక్తిని లావేరు మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ మూగజీవులను వేటాడుతున్న ఈ వ్యక్తి నుంచి నాటు బాంబులను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ సైన్యం చేసే ప్రతిదాడులకు హద్దే ఉండబోదని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరించారు. త్రిపురలోని బర్జాలాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్తో శాంతిపూర్వక బంధాన్ని కొనసాగించాలనుకుంటోందని, అయితే పాక్ మాత్రం కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతోందని అన్నారు. పొరుగు దేశాలతో సన్నిహితంగా మెలగాలనే భారత్ కోరుకుంటోందన్నారు. పాక్ మాత్రం జమ్మూ కాశ్మీర్ను చీల్చేందుకు కుట్ర పన్నుతోందన్నారు. సెంచురియన్ టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 2వ వన్డేలో సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డేలో సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్. అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 20.3 ఓవర్లలో 119 పరుగులు చేసి విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ హసీన్ అమ్లా 23, డికాక్ 20, టుమిని 25, జోంటో 25, మార్కరం 8 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్లలో 3 డకౌట్లు కాగా మరో 2 ఒక్కొక్క పరుగు చేశారు. భారత్ బౌలర్ చాహల్ ఈ వన్డేలో 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, బుమ్రాలు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. భారత్ బ్యాట్స్మెన్లు ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు చేసి అవుట్ కాగా శిఖర్ ధావన్ 51, కెప్టెన్ విరాట్ కోహ్లీ 46 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 2వ వన్డే విజయంతో సిరీస్ లో 2-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది. కాగా కేప్ టౌన్ వేదికగా ఈ నెల 7వ తేదీన భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3వ వన్డే జరగనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్న ప్రధాని. బెంగళూరులో బీజేపీ పరివర్తన ర్యాలీ ముగింపు సభలో ప్రసంగించిన మోదీ.
అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి పిలుపు. విజయవాడ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం. ప్రజా చైతన్యంతో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని కోడెల పిలుపు. విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన స్పీకర్. సెంచురియన్ వన్డేలో భారత్ ఘన విజయం. 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించిన టీమిండియా. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.